అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఎవరైతే నదీ స్నానాలు చేసినప్పుడు ఈ మంత్రం చదివితే ఎంతో గొప్ప పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే వర్షాలు పడి ఈ వర్ష ఋతువులో కూడా తీర్థక్షేత్రాలు దర్శించి భక్తులు ఇక్కడ స్వామివార్లను దర్శించి పుణ్యాన్ని పొందేటువంటి పనిలో ఉంటారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి కాళేశ్వరానికి కూడా భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతుంది. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి సందర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాసులు ఇక్కడికి తండోపతండాలుగా రోజు తరలి వస్తున్నారు. నదీ స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకొని మొక్కులు మొక్కుకొని కోరిన కోరికలు తీర్చాలని చెప్పి వాళ్ళు మొక్కులు మొక్కుంటారు. అట్లాంటి సందర్భాలు మనం చూస్తున్నాము. భక్తుల తాకిడి కూడా ఇక్కడికి పెరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏవైనా ఉన్నాయంటే తీర్థక్షేత్రాలు అంటే ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటివి ఈ తీర్థాలు అంటారు. క్షేత్రాలు అంటే కేవలము టెంపుల్ లాంటివి ఉన్నవి ఆ క్షేత్రాలు అంటారు. కానీ ఇట్లాంటి నదీ పరివాహక ప్రాంతాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఒక ఆనందానుభూతికి లోనవుతుంటారు. ఇటు నదులలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూస్తూ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒక్కసారి అయితే ఇక్కడ వాతావరణం అయితే మళ్ళీ కల్పిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఒక చాలా గొప్ప అనుభూతిని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? భూపాలపల్లి. అవును. మీకు దగ్గరే కదా, ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు వస్తాం. ఓకే. ఇది ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ ప్రత్యేకత ఏంది? చాలా సూపర్గా ఉంటుందండి. దేవుడి దర్శనానికి వచ్చేటప్పుడు బాగా ఇబ్బంది చాలా సంతోషంగా వస్తాం. ఓకే. ఇప్పుడు మీరు కాళేశ్వరానికి దర్శించుకున్నప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి వాటర్ చూసారు? ఎప్పుడైనా ఇంతకుముందు అంటే? నేను ఎప్పుడు ఇంతగానం చూడలేదు, ఇదే ఫస్ట్ సారి. ఓకే. ఇక్కడ వాటర్ ఇంతకుముందు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ వాటర్ ప్రాజెక్ట్ కట్టక ముందుకైతే వాటర్ ఇన్ని చూసారు ఎప్పుడైనా? చూడలేదండి, ఇంత వాటర్ మీరు చెప్పండి, ఎప్పుడైనా చూసారా? చూడలే, అస్సలు చూడలే. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తే? మాకైతే సంతోషంగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఈ కాళేశ్వరం ఇది అభిమానం నాకైతే ఎంతో అది సంతోషంగా ఉన్నది. లేదు సార్, మంచిగా ఉన్నది, మంచి అభిమానంగా. నేనైతే ఇన్ని నీళ్ళు ఎప్పుడు చూడలే. ఓకే. అయితే ఇక్కడ మనం దీన్ని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రాలు తీర్థాలన్నీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రఖ్యాతి గాంచినప్పటికీ కూడా కేవలము నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే డెవలప్ అయ్యాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన తర్వాత ఇక్కడ కాళేశ్వరములో కూడా ఇట్లాంటి పరివాహక ప్రాంతాలు అంటే మనం ఒకప్పుడు వేరే రాష్ట్రాల్లో మాత్రమే ఇలాంటి వాతావరణం చూసేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఒక్కసారి వాళ్ళు చూస్తున్నాం, ఒక్కసారి ఏమంటారో చూద్దాము. ఈ భక్తి ప్రపత్తులు చాటుకోవడానికి కూడా వాళ్ళు కనిపిస్తున్నారు. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చినామా మీరు? భూపాలపల్లి నుంచి. మీరు అందరు భూపాలపల్లేనా? అవును, భూపాలపల్లి. మరి తీర్థ అంటే శ్రావణ మాసము అలాగే కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తారు కదా, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చినారు మరి ఇక్కడికి? మాకు ఇప్పుడు సంతోషం అనిపించి వచ్చినాం. ఓకే. సంతోషం ఎందుకు అనిపించింది? మాకు వాటర్ గురించి. ఓకే. నీళ్ళని చూడడానికి వచ్చారా ఇక్కడికి? నీళ్ళని చూడడానికి వచ్చినాం. ఆషాఢ మాసంలో ఒక స్నానం చేయాలి, శ్రావణ మాసంలో ఒక స్నానం చేయాలి. ఈ పుణ్యక్షేత్రంలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని ప్రతి టైం 1 ఇయర్కు ఒకసారి ఇట్లా కంపల్సరీ వస్తాం. ఓకే. మీరు ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో ఉంటారు, మీకు పక్కనే కాబట్టి మీ జిల్లాలోనే ఉంది ఇంత పెద్ద క్షేత్రము. దూర ప్రాంతం నుంచి కూడా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో వస్తుంటారు. అసలు ఈ క్షేత్ర మహత్వం ఏముంటుందమ్మా? ఇక్కడ ఈ రాజేశుని సన్నిధి అనేది మంచికి చెడుకు అన్ని పుణ్యక్షేత్రాలు ఇక్కడ కొన్ని నదులు కలిసి ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇక్కడికి వస్తే ఎట్లాంటి పాపమైనా కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే లీలమైపోతుంది అనేది జనాలది, దేవుని లీల. అయితే ఇక్కడ మనం ఈ 3 నదుల సంగమము ఇక్కడ కాళేశ్వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా ఈ సంగమం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 నదులు, ఒకటి ప్రాణహిత నది అటు నుండి ప్రవహిస్తూ ఉంటుంది, అటు నుంచి వచ్చేటువంటి ప్రాణహిత నది, ఇటు నుండి చూస్తే గోదావరి నది. ఈ 2 నదులు ప్రవహిస్తుంటాయి. కానీ
సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. అంటే 3 నదులు కలయిక ఇక్కడ కాళేశ్వరం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి కూడా ఎంతో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతంగా ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణానికి ఇక్కడ త్రివేణి సంగమాలు ఎక్కడెక్కడైతే ప్రయాగ్రాజ్లో ఎక్కడైతే గంగా, యమున, సరస్వతి ఆ నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తుంటాయో ఇక్కడ కూడా ఈ నదులు కూడా గోదావరి అలాగే ప్రాణహిత నదితో పాటు సరస్వతి కూడా అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ వాతావరణం కూడా ఇక కొద్ది రోజులుగా, ఎందుకంటే ఎప్పుడైతే వర్షాలు పడుతుంటాయో వర్ష ఋతువు వచ్చిన తర్వాత నదిలోకి నీళ్లు వచ్చే 2 రకాలుగా ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. కొంతమంది భక్తి ప్రపత్తులు చాటు తీసుకోవడానికి కొంతమంది ఉంటారు. మరోవైపు ఇక్కడ పర్యాటకంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. నిండి నది పారేటువంటి వ్యవహారాన్ని ఇక్కడ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ నదీ జలాలను చూసి ఆనందంతో ఉప్పొంగుతుంది. నాకు తెలిసి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే ఆలోచనతో చెప్తున్నారు. ఒక భక్తి ప్రపత్తులతో పాటు ఈ వాతావరణం అంటే నిండు నది పారేటువంటి సుందర దృశ్యాన్ని చూసి పులకించిపోతున్నారని చెప్పి ఇక్కడ భక్తులు చెప్పుకునేటువంటి పరిస్థితి కాళేశ్వరంలో నెలకొంది. ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ప్రకృతి ఆహ్లాదాన్ని కూడా చవి చూసేటువంటి ఒక అద్భుత క్షేత్రంగా కాళేశ్వరం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి భక్తులు చెప్తున్నారు. కాళేశ్వరం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.